హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. స్వీట్ కార్న్ తోటి ఎప్పుడూ చేసుకునే రెసిపీస్ కాకుండా అప్పటికప్పుడు 15 నిమిషాల్లో అయిపోయి స్వీట్ కార్న్ బాల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి. చాలా సులభంగా త్వరగా చేసుకోగలిగే ఈ స్వీట్ కార్న్ బాల్స్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక మిక్సీ జార్లోకి 2 లేదా 3 పచ్చిమిరపకాయలను తీసుకోవాలి. మిరపకాయలను మీరు తినే కారానికి తగినట్లుగా తీసుకోవచ్చు. వీటితో పాటుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా లేకపోయినట్లయితే 1 ఇంచు అల్లం 7-8 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోండి. నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా ఉందండి, అందుకని వేయట్లేదు. అలాగే ఈ రెసిపీని నేను 2 కప్పుల స్వీట్ కార్న్తో చేస్తున్నాను. ముందుగా 1.5 కప్పు స్వీట్ కార్న్ వేసుకుని వాటర్ యాడ్ చేయకుండా ఇదే విధంగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. అదే మిక్సీ జార్లోకి మిగిలిన అరకప్పు స్వీట్ కార్న్ని వేసుకోండి. ఈ స్వీట్ కార్న్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం స్వీట్ కార్న్ అంతటిని మెత్తగా కాకుండా ఇలా కొద్దిగా స్వీట్ కార్న్ని కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకోవడం వలన తినేటప్పుడు మధ్య మధ్యలో క్రిస్పీగా ఉంటాయండి. ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని కూడా బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల క్యారెట్ తురుము, 1 రెమ్మ సన్నగా తరిగిన కరివేపాకు, అలాగే 1/2 కప్పు వరకు సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ చాట్ మసాలా, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి. ఇలా కొద్దిగా బియ్యం పిండి వేసుకోవడం వల్ల ఈ స్వీట్ కార్న్ బాల్స్ క్రిస్పీగా వస్తాయండి. అలాగే 1/4 కప్పు వరకు బ్రెడ్ క్రమ్స్ని కూడా వేసుకోండి. ఈ బ్రెడ్ క్రమ్స్ పూర్తిగా ఆప్షనల్ అండి. బ్రెడ్ క్రమ్స్ వేసుకోవడం వల్ల ఈ స్వీట్ కార్న్ బాల్స్ ఆయిల్ పీల్చకుండా ఉంటాయి, అలాగే ఎక్స్ట్రా క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇందులోనే బైండింగ్ కోసం 1/4 కప్పు వరకు శనగపిండిని వేసుకోవాలి. శనగపిండి మొత్తాన్ని ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుని కలుపుకోవాలి. ఇలా మొత్తం శనగపిండిని వేసుకుని కలుపుకోవాలి. ఇందులో వేసిన బియ్యం పిండి కానీ బ్రెడ్ క్రమ్స్ కానీ ఉపయోగించకపోయినా ఈ స్వీట్ కార్న్ బాల్స్ చక్కగా వస్తాయండి. వేసుకోవడం వల్ల అవి క్రిస్పీగా ఉంటాయి. ఇలా మొత్తం పిండిని రెడీ చేసుకోవాలి. పిండిని చూడండి, ఇలా చేతితో డ్రాప్ చేస్తే ఈజీగా డ్రాప్ అవ్వాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుని ఇలా పిండిని చిన్న చిన్న బాల్స్లా చేసుకుని వేసుకోవాలి. ఈ స్వీట్ కార్న్ బాల్స్ని ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసుకుని ఫ్రై చేసుకోండి. పెద్దవిగా చేసినట్లయితే పైన వేగిపోయి లోపల సరిగ్గా ఉడకవండి. ఇలా చిన్న చిన్న బాల్స్లా ప్రిపేర్ చేసుకున్నట్లయితే చక్కగా ఫ్రై అవుతాయి. స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుని ఇలా కలుపుతూ అన్ని వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి బయటకు తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఈ స్వీట్ కార్న్ బాల్స్ని మీరు ఇదే విధంగా తీసుకోవచ్చు, లేదంటే టమాటా కచప్తో కానీ, ఇంకా చెప్పాలంటే స్పైసీగా ఉండే ఏదైనా చట్నీతో తీసుకున్నా కూడా చాలా చాలా రుచిగా ఉంటాయి. స్వీట్ కార్న్ని ఉడికించే పని లేకుండా మిక్సీ పట్టి ఇలా సింపుల్గా 15 నిమిషాల్లో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండి ఈ స్వీట్ కార్న్ బాల్స్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.